బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మీ ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ అయిన విశ్వమణి బాలాజీ మాస్టర్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ విరాట్, నమస్తే సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మనీ అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గోల్డ్ ఎలిమెంట్స్ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అందులో మీరు బీజాక్షరం అని చెప్పేసి మాకు కొన్ని సీక్రెట్స్ కూడా రివీల్ చేయడం జరిగింది. సో చూస్తున్న ఆడియన్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉంటూ ఉంటారు. ముఖ్యంగా జాబ్స్ అనే వాటి కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటారు. చదువుకొని ఉన్నారు ఫైల్ పట్టుకొని పాపం. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించి, వాళ్ళ కెరియర్ కి సంబంధించి ఎటువంటి టెక్నిక్స్, టిప్స్ ఈ రోజు మాకు ఇవ్వబోతున్నారు? థ్యాంక్ యూ, సూపర్. ఇప్పటి పౌరులు రేపటి ప్రయోజకులు. ఇప్పుడు సమాజం ఈ జనరేషన్, అప్కమింగ్ జనరేషన్కి ఏం సూచన ఇవ్వబోతుంది, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అది ఫస్ట్ రాసుకోవాలండి. ఒక 10 రాసుకోమని చెప్పండి. దశ అవతారాలు అంటాం మనం. 10 అంటే 10కి ఒక సంఖ్య ఉంది. 1 0 0 నుంచి మళ్ళీ 1కి పెట్టినా, ఏది పెట్టినా అక్కడ నుంచి మళ్ళీ నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు 0. నీ తండ్రి ఒక పక్కన ఉన్నాడు చూడు. 1 అనేది మీ తండ్రి, సూర్యుడు అనుకోవాలి. అంటే నీ జీవితానికి వెలుగునిచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 0 పక్కన ఇంకో 1 పెట్టుకుంటూ నీ గమ్యం స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు పుట్టిన కాడ నుంచి 0 నుంచి వస్తావు. ఎవ్వరు పుట్టుకున్న లోపల నుంచి బంగారం స్పూన్తో ఎవరు పుట్టరు కదా. కనుక 15 సంవత్సరాలు చాలు నాకు తెలిసి. అంత మించి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగరాదు. ఎస్, అంతకు మించి అంటే ఒక 20 అనుకో. ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎదుగుదల, డబ్బు, బిజినెస్ మీద థాట్ పెట్టండి. జాబు సరే అనుకో, మరి నేను ఈ జాబ్కు నేను కరెక్ట్ అర్హుడిని, నేను డిగ్రీ చదివాను, పీజీ చేశాను, పిహెచ్డి చేశాను, మరి నేను ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక గోల్ పెట్టుకోండి. గోల్ పెట్టుకుని ఏం చేయాల్సి ఉంటుంది? బాగా దాని మీద కృషి చేయడం కాదు, సింపుల్ థాట్. ఇష్టపడండి, ప్రేమించండి, ప్రతి ఒక్క అక్షరంతో సహగమనం చేయాలి. అంటే ఫీల్ అవుతూ నేను సింపుల్గా చదవగలను, నేను సులభంగా జాబ్ పొందగలను, ఐఆమ్ ఏ గ్రేట్ఫుల్ పవర్ఫుల్ మ్యాన్, ఐఆమ్ నాట్ ఏ నార్మల్ స్టూడెంట్, ఐఆమ్ ఏ జీనియస్ అని చెప్పాలి. అప్పుడు అరే వీడు ఎప్పుడు లేనిది ఇలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా జీనియస్గా మార్చేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న మరకపడ్డ మన డ్రెస్కి మనం వేరేది వేసుకుంటాం. అలాంటి మన శరీరానికి, మన శరీరం తొడిగిన ఆత్మ మనకు ఆత్మ శక్తి అంటాం మనం. హూ ఆర్ యూ అంటే దానికి అర్థం ఇప్పుడు దాకా తెలియదు ఎవరికి. నేను చెప్తాను. నేను హూ ఆర్ యూ, మీరు ఎవరు అంటే బాలాజీ అది ఇది కాదండి. నువ్వు ఎవరు అంటే విశ్వ ఆత్మజ్యోతి స్వరూపుడు అని చెప్పాలి. ఆత్మజ్యోతి స్వరూపుడు, జీవాత్మయుడు. నువ్వు బతికున్నప్పుడేమో జీవాత్మ అంటారు, చనిపోతే పేతాత్మకు మారిపోతావు శరీరాన్ని వదిలేసినప్పుడు. కనుక నీకు గోల్ ఏంటి? చదువుకున్నది ప్రతిదీ నీ మైండ్కి ఎక్కాలన్నా, బాగా గుర్తుండాలన్నా, మీ శరీరానికి కావాల్సిన ఆటలు కానీ పాటలు కానీ ఆడుకోవటం, సినిమా, సిగార్, ఆల్వేస్ అన్నీ చేయండి, కానీ బంద్ చేయకూడదు. శరీరాన్ని ఇట్లా బిగుసుకొని కూర్చోకూడదు. ఫ్రీగా నీ మైండ్ ఎప్పుడైతే కూల్గా ప్రశాంతంగా ఉంటుండో ఆ టైంలో చదవండి. అది మాత్రం మన సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకుంటుంది. అది ఎలా తీసేసుకుంటుంది సార్? నేను రోజు 10 సార్లు బుక్ తీసుకుని చదువుతా కానీ నిద్ర వస్తుంది కానీ మైండ్కి ఎక్కట్లేదని చాలామంది నాకు ఫోన్ కూడా చేస్తున్నారు. కానీ మిత్రమా, ఏం చేస్తుందంటే బాగా నీ మైండ్ లోడ్ చేసేసుకున్నావు. ఒక కుండ కానీ, ఒక గ్లాస్ కానీ, ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని ఫుల్గా నింపుకొని ఇంకో పోస్తే ఏమవుతుంది? కిందికి పోతాయి. ఫస్ట్ నీ మైండ్ని రిలాక్స్ చేసుకొని దాన్ని ఖాళీ చేసుకోండి. మనకు 2 రకాల బ్రెయిన్, ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, రెండోది రైట్ బ్రెయిన్. ఈ మధ్యలో పినియల్ గ్లాండ్ ఉంటుంది. పినియల్ గ్లాండ్ అది ఏం చేస్తుంది? చిన్న బఠానీ గింజలా ఉంటుంది. అది మన జ్ఞాపక శక్తిని పెరుగుతుందండి. ఇప్పుడు ధ్యానం చేయటం వల్ల అదేం చేస్తుంది? ఒక లైట్ స్విచ్ వేస్తే ఎట్లా ఫోక్స్ ఇట్లా వస్తుంది వెళ్తురు, అలా నాకేం వెలుగుతుంది, మీకేం మూసుకొని ఉంది. నిజం. ఏం చేయాలంటారు? అది మీకు ఓపెన్ కావాలంటే, పినియల్ గ్లాండ్ యాక్టివేట్ కావాలన్నా, చదువుకున్నది గొప్పగా చేయాలన్నా, మీ గోల్ని రీచ్ కావాలన్నా ముందు మీరు రిలాక్స్ అవ్వటం నేర్చుకోండి. మాట్లాడటం తగ్గించండి. శరీరానికి తక్కువ మేపండి, మెదడుకి ఎక్కువ పని చెప్పండి. అండ్ బేసిక్గా రివర్స్ జరుగుతుంటుంది ఇది ఎక్కువ మంది. ఇప్పుడు తిండి మీద బాగా దృష్టి పెడతారు. మనం బాగా తినేసి సూపర్ కదా, బాగా తినేసి బుక్కు పట్టుకుంటే కొద్దిసేపు ఇట్లా వస్తుంది. ఎందుకంటే శరీరం అలసిపోతుందండి. కనుక కొద్ది తక్కువ తినటం వల్ల
అది ఒక రకమైన ఫీల్ వస్తుంది. అప్పుడు మనం దృష్టి కాన్సన్ట్రేషన్ మనం చదివే బుక్స్ మీద అక్షరాలు మన మైండ్కి ఎక్కుతుంది. సార్ అలాగే ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా టిప్స్ కానీ? అద్భుతం, మన క్లాస్లో చెప్తామండి, నేర్పిస్తాము. A to Z ఇక్కడ స్టడీ గురించి కాదు, A to Z. ఆ స్టడీ ఏ జాబ్ కావాలన్నా, ఆ జాబ్ నువ్వు అట్రాక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే బిజినెస్ చేయాలన్నా, ఏదైనా నేను క్లాస్లో చెప్తాను. ముఖ్యంగా బిజినెస్కి వెళ్ళేద్దాం అనుకునే వాళ్ళు కానీ, జాబ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ, వీళ్ళకి విశ్వంతో ఎలాంటి రిలేషన్ ఉండాలంటారు? విశ్వం అంటే అది ఎక్కడో ఉంది, నేను కలుసుకోలేకపోతున్నానేమో. అది విశ్వం అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది. విశ్వం అంటే ఏదో కాదండి, మనం ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. అంటే సూర్యనాడి చంద్రనాడి. అంటే మన ముక్కులో 2 రంధ్రాలు ఉంటాయి చూడండి, అది పీల్చుకునే గాలి. గట్టిగా పీలిస్తే సహస్రార నుంచి కింద మూలాధార కుండలిని వరకు పోతుంది. అంటే బాడీలో షట్ చక్రాలు ఉంటాయి, దాన్ని సరి చేసుకోవాలి. అది సరిగా లేనివాడు ఈ మన జర్రిగొడ్డు పాములాగా ఇట్ట ఊగుతుడు. అంటే అంటారు నేను అప్పుడప్పుడు 90 తాగి నైట్ అంత గోల పెడతాడని. అలాంటి సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. అంటే వాడు నిలకడగా ఉండదు. ఇక్కడ కొద్దిసేపు చదవాలనిపిస్తే బుక్ అని అట్లా పడేసి వెళ్ళిపోతారు. సరే జాబ్ ఉంది, 1 కోటి మంది ఉంటారా భాయ్, 1000 జాబ్ ఆమ్కా. అంటే నేను ఎక్కడే వెళ్ళగలను, ఉన్నది 1000 జాబ్లు, 1 కోటి మంది ఉన్న నాకు వస్తా. అది వాడు అక్కడే కథం. అంటే మెంటల్ గా వాళ్ళే ముందు ఇది కాదని ఫిక్స్ అయిపోతుంది కదా. అది కాదు, 100 కాదు 10 జాబులున్నా ఆ జాబ్ నాదే, నేను సాధించగలను అని నీలో కసి పట్టుదన, ఫైర్. ఆ ఫైర్ అంటే దీపావళి రోజు బాంబు, అది అన్ని బాంబులు డామ్ అంటాయి, కానీ రాకెట్ ఉంది చాడు, దాని కింద ఒత్తిడి వెలిగిస్తే ఏమది జుమ్ అని పైకి పోద్ది. అలాంటి ఫైర్ ఉండాలి నీలో, అప్పుడు నువ్వు ఆ గమ్యానికి చేరగలవు. బర్నింగ్ డిజైర్ అనొచ్చు. ఎస్, సూపర్. నీ యాటిట్యూడ్ చెప్పుకోవచ్చు, బాడీ స్కిల్ చెప్పుకోవచ్చు, బర్నింగ్ డిజైర్ అని చెప్పుకోవచ్చు. సూపర్. అండ్ ముఖ్యంగా ఎవరైతే జాబ్ కానీ లేకపోతే బిజినెస్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే బిజినెస్ పెట్టి నష్టపోతున్నాము అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ద వే యూ ట్రావెల్, అంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది సరిగ్గా లేకపోయినా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి విశ్వమణి బాలాజీ మాస్టర్ యొక్క గైడెన్స్ అనేది చాలా అవసరం. అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, ఆ పరిస్థితుల నుంచి ఎలా ఎదగాలి, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు, ముఖ్యంగా మీ ట్రావెల్లో బిజినెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి క్లారిటీతో మీరు మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్లో వాటి మీద కూడా మేము ఎపిసోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ చేసి వాటికి సొల్యూషన్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్లు మనం ఉండే విధానం కానీ, అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అలాంటి కొన్ని వాటి వల్ల మన బాడీ యొక్క విధానం మారిపోతుంటుంది. నెక్స్ట్ మైండ్, అలాగే కొన్ని సైంటిఫికల్ టర్మ్స్, పీనియల్ గ్లాండ్కి సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ జాబ్స్ కానీ లేకపోతే ఏదైనా కెరీర్లో ఒక ఫోకస్ చేయాల్సిన విషయంపై మనం ఏ విధంగా ట్రావెల్ చేయాలని దానిపై మీరు మాకు స్పష్టత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.